మీద నమ్మకం ఉందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పింది వాస్తవం కదా. మళ్ళీ తిరిగి ఇవాళ ముస్లిం సోదరులను రెచ్చగొట్టే కార్యక్రమాలకు దిగుతుంది మీరు కాదా? పార్లమెంట్లోకి వెళ్ళి అక్కడ ఓటింగ్లో పాల్గొంటారు, బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారు. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి, మతాల మధ్యన చిచ్చులు పెట్టడానికి, ఈ రకమైనటువంటి చౌగుబారు ఆరోపణలు చేసి లబ్ధి పొందడానికి ఇవాళ ఈ గత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. మొన్న అనంతపురం వెళ్ళి రాఫ్తాడ్ వెళ్ళి అక్కడ ఒక కుటుంబంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళ మధ్య ఉన్నటువంటి దీంట్లో అక్కడ హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పొలవాలని ప్రయత్నం చేయటం. మళ్ళీ ఒక నాయకుడు మాట్లాడతాడు, గుంటూరుకి ఆ పక్కన ఇళ్లలోంచి రాకుండా వాళ్ళ సంగతి చూస్తాం, గుంటూరు అవతల తలకాయలు తీస్తామని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి మాట్లాడతాడు. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కష్టపడుతూ ఇవాళ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖంగా నిలబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను దీనిపైన అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా పోలీస్ అధికారులు దీని మీద తీవ్రంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన కూడా చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పన్నాగాల్ని పసిగట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆ సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాల్ని ఖచ్చితంగా సాక్షి మీద ఏదైతే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉందో పీటీఐలో కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా దీని మీద తీవ్రంగా పరిశీలన చేసి ఖచ్చితంగా దీన్ని అనుకున్నటువంటి కుట్రని వెలికితీసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.